హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం మహాభారతం గురించి తెలుసుకుందాం. మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యం వేదకాలం తర్వాత అనగా సుమారు సామాన్య శకపూర్వం 4000 సంవత్సరాల దేవనాగరి లిపి గల సంస్కృత భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వతములతో 1,00,000 శ్లోకములతో ప్రపంచంలోనే అతి పెద్ద పర్వ కావ్యములలో ఒకటి. ఈ మహాకావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలలో 100 ఉపపర్వాల సంఖ్య ఉంది. అలాగే సంస్కృత భాషలో 1,05,000 శ్లోకాలు ఉన్నాయి. ఆంధ్ర భారతంలో 63 అశ్వాసాలు ఉన్నాయి. 21,507 పద్య గద్యాలు ఉన్నాయి. ముందుగా మనం ఆది పర్వంలోని మొదటి ఉపపర్వం గురించి తెలుసుకుందాం. ఈ ఆది పర్వంలో 8 ఉపపర్వాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆది పర్వం ప్రథమ ఆశ్వాసము. విమలాదిత్యుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని వెంగీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో అపస్తంభ సూత్రుడు, ముద్గుల గోత్రంలో పుట్టినవాడు, సుజనుడు అయిన నన్నయ భట్టారకుడు ఆస్థాన కవీంద్రుడుగా ఉండేవాడు. ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ భట్టును చూసి ఈ విధంగా అన్నాడు: మహానుభావ, మీరు చెప్పినటువంటి పురాణాలు ఎన్నో విన్నాను, అర్థశాస్త్రముల గురించి తెలుసుకున్నాను. ఉదాత్త రసంతో కూడిన కావ్యములు, నాటకములు ఎన్నో చూశాను. నా మనసంతా భక్తితో నిండిపోయింది. కానీ ఎన్ని విన్నా మహాభారతం విన్నదానితో సాటి రాలేదు. నా మనసు మహాభారత కావ్యము మీదనే లగ్నమయ్యింది. నాకు ఎప్పుడూ మహాభారతం వినవలనని కుతూహలముగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వులైన పాండవుల చరిత్ర తెలుసుకోవడం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది. కానీ మహాభారతం సంస్కృతంలో ఉంది. దానిని దయచేసి తెలుగులో రాయండి అని అర్థిస్తాడు రాజరాజ నరేంద్రుడు. మహారాజా, మహాభారతమును తెలుగులో రాయడం అంటే ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టడం లాంటిది. నా వల్ల అవుతుందా అని సందేహంగా అడుగుతాడు నన్నయ్య. అయినా తమరు ఆజ్ఞాపించారు కాబట్టి ప్రయత్నిస్తాను అని చెబుతాడు నన్నయ్య భట్టు. త్రిమూర్తులను, గణపతిని, కుమారస్వామిని, లక్ష్మీ, సరస్వతి, పార్వతులను, సమస్త దేవతలను మనసులో తలుచుకున్నాడు. వారికి నమస్కారం చేసుకుని ఆదికవి వాల్మీకి, పరాశరుని కుమారుడైన వేదవ్యాసునికి మనస్సులోనే నమస్కారం చేసుకుని తనకంటే ముందు ఉన్న అందరు కవులకు నమస్కరిస్తాడు నన్నయ్య. తన సహపాఠి అయిన నారాయణ భట్ సాయం తీసుకున్నాడు. ఆ ప్రకారంగా నన్నయ్య భట్టు మహాభారతమును తెలుగులో రచించడానికి సిద్ధుడయ్యాడు. ఆ మహాభారత కథాక్రమం ఎలాంటిది అంటే, నైమిషారణ్యంలో శౌనికుడు అనే కులపతి ఉన్నాడు. ఆయన లోకహితం కోసం 12 సంవత్సరాలు నడిచే సత్రయాగం చేయడానికి సంకల్పించాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడు అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. శౌనకాది మహానుమునులందరూ ఆ సుతుని వలన పురాణ కథలు వినవలనని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులను చూచి ఆ సూతి ఇలా అన్నాడు: అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షుని కుమారుడను, ఉగ్రశ్రవసుడు అనే పేరు గల సూతుడను. నేను అనేక పురాణ గాథలు చెప్పగలను. నా వల్ల మీరు ఏ పురాణ గాథ వినవలను అనుకుంటున్నారో మీరు చెప్పండి అని అడిగాడు. ఆ మాటలకు మునులు ఇలా అన్నారు: ఏది వింటే మాకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏ కథ హృద్యంగా ఉంటుందో, ఏ కథ వింటే పాపాలు తొలగిపోతాయో ఆ కథ మాకు వినిపించండి అని అడుగుతారు. అప్పుడు సూతుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం వేదములన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారిని నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దానివలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి
అష్టాదశ పురాణాలను అనగా 18 పురాణాలను, నీతిశాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రము, వేదము, వేదాంతములు అంటే ఉపనిషత్తులు, వీటి వ్యాఖ్యానములను, ధర్మార్థ కామ మోక్షములు, అరిషడ్వర్గములు, వాటికి సంబంధించిన విషయములో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, 4 వర్ణములు, 4 అష్టమ ధర్మములు, వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహత్యమును, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క విమలమైన జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతం అనే గ్రంథమును రచించాడు. ఆ మహాభారతమును తత్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, అధ్యాత్మ విధులు వేదాంత గ్రంథమని, నీతి విచక్షణలు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షానికులు సర్వలక్షణ గ్రంథమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమని ప్రశంసించారు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరాలు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవులుడిని, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకములో చెప్పడానికి తన కుమారుడైన శనుక మహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వం వహించారు. మిగిలిన సగం దినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధం చేశారు. ఈ మహాయుద్ధంలో పాండవ పక్షమున 7 ఔక్షాహినులు, కౌరవ పక్షమున 11 ఔక్షాహినులు సైన్యం పాల్గొన్నారు. సమంత పంచకము అనే ప్రదేశంలో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 ఔక్షహినుల సైన్యం మరణించారు అని సూటిగా చెప్పిన శౌనకాది మహామునులు ఇలా అడిగారు: ఔక్షాహినులు అంటే ఏమిటి? శమంతక పంచకము అన్నారు కదా, వాటి అర్థం ఏమిటో చెప్పండి అని అడుగుతారు. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరం ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పాడు: త్రేతాయుగంలో ద్వాపరయుగ సంధి కాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశమును నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులం మీద ఉన్న కోపం చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తం పారించిన ప్రదేశమునకు శమంత పంచకము అని పేరు వచ్చింది. ఇక భారత కథను మొదలు పెడతాను, వినండి అని చెబుతాడు. పంచ పాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునునికి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహాయజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్ళు అది చూశారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేశారు. సారమేయుడు అనే కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు జరిగిన విషయమంతా చెబుతుంది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చి, ఓ జనమేజయ మహారాజా, నీ తమ్ముళ్ళు మాత్రం వివేకము కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా, యుక్తాయుక్త వివేచన విచక్షణ లేకుండా మంచివారిని సాధవులకు అపకారం చేసేవారిని అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని చెప్పి ఆ సరమ అనే కుక్క వెళ్ళిపోతుంది. తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను తలచిన యాగము పూర్తి చేస్తాడు. తన రాజధాని హస్తినాపురమునకు పోయి సుఖంగా ఉంటాడు. ఇంతలో జనమేజయునికి సరమ అనే కుక్క చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దామని అనుకుంటాడు. తగిన పరిష్కారం కోసం అన్వేషిస్తాడు. ఆ క్రమంలో శ్రూతశ్రవసుడు అనే మునిని కలుసుకుంటాడు. అతనికి నమస్కరించి ఇలా అంటాడు: తమరి కుమారుడు శ్రోమశ్రవసుని నాకు పురోహితునుగా పంపండి అని అర్థిస్తాడు. దానికి తండ్రి సమ్మతిస్తాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు.
సోమశ్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేస్తాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత అనే 8 సిద్ధులు పొందుతాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపుతుంది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూస్తాడు. అతని కోరిక మేరకు గోమయము భక్షిస్తాడు. గోమయం అంటే ఆవు పేడ. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందుతాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్తాడు. మహారాజా, నేను మా గురుపత్ని ఆజ్ఞ మేరకు మీ వద్దకు వచ్చాను. మీ భార్య వద్దనున్న కుండలములు తిప్పిస్తే అవి తీసుకుని పోయి మా గురుపత్నికి ఇస్తాను, త్వరగా ఇప్పించండి అని అడుగుతాడు. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి, ఆమెను అడిగి మీరే తీసుకోండి అని చెబుతాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్తాడు. కానీ ఆమె ఆ ఉదంకునికి కనిపించదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు, మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడుగుతాడు. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె అపవిత్రులకు కనపడదు అని చెబుతాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వస్తుంది, తాను గోమయ భక్షం చేశాను, ఆ అపవిత్రత వలనే రాణి తనకు కనపడలేదు అని అనుకుంటాడు. వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేస్తాడు. వెంటనే పౌష్యాదేవి వద్దకు వెళ్తాడు. ఆమె ఉదంకునకి కనబడుతుంది. ఆమెను కుండలములు అడిగాడు ఉదంకుడు. ఆమె కుండలములు ఉదంకునకు ఇలా చెబుతుంది, కుమారా, తక్షకుడు ఈ కుండలములు అపహరించాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాడు. తక్షకుడు మాయల మారి, కాబట్టి నీవు ఈ కుండలములు తక్షకుని కంటపడకుండా భద్రంగా తీసుకొని వెళ్ళు అని చెబుతుంది. అలాగే ఆ కుండలములు తీసుకుని ఉదంకుడు పౌష్యుని వద్దకు వస్తాడు. పౌష్యుడు ఉదంకుని భోజనం చేసి వెళ్ళు అని చెబుతాడు. సరే అని ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక వెంట్రుక వస్తుంది. ఉదంకుడు పౌష్యుని చూసి, నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి గుడ్డివాడివైపోతావు అని శపిస్తాడు. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి నీకు సంతానం కలగకూడదు అని ప్రతిశాపం ఇస్తాడు పౌష్యుడు. తన తప్పు తెలుసుకున్నాడు పౌష్యుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుని ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంక, మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కానీ మాట కర్కశము, కానీ మా క్షత్రియులకు మనసు కర్కశము కానీ మాట సౌమ్యము. బ్రాహ్మణుడు తన శాపము ఉపసంహరించగలరు కానీ క్షత్రియులకు అది సాధ్యము కాదు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన శాపమును ఉపసంహరించుకో అని చెబుతాడు. అలాగే అని ఉదంకుడు చెబుతాడు. నా శాపము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనం అవుతుంది అని చెబుతాడు ఉదంకుడు. కుండలములతో సహా గురిపత్ని వద్దకు వెళ్తాడు. దారిలో ఒక జలాశయం కనపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయంలో దిగి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తక్షకుడు ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడకు వచ్చి ఆ కుండలములు తీసుకొని పారిపోతాడు. ఉదంకుడు ఇది చూసి తక్షకుని వెంబడిస్తాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోతాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్తాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరున స్తుతిస్తాడు. తన 1000 పడగల మీద భూభారమును మోస్తూ శ్రీమన్నారాయణునికి శయ్యగా వెలుగొందే అనంత నీకు నమస్కారము. సమస్త నాగలోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుష్యుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారం. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకము అంతా సంచరించుచున్న తక్షక నన్ను అనుగ్రహించు అని నాగుల అందరినీ పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు చేయుచున్న 2 స్త్రీలు, 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న 2 స్త్రీల యొక్క 6 కుమారులు, ఒక పెద్ద గుర్రమును ఎక్కిన ఒక దివ్య పురుషుని చూస్తాడు. ఆ దివ్య పురుషుడు ఉదంకుని చూసి, ఉదంక, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులం మొత్తం నాకు వశవర్తులై ఉండాలి అని అడుగుతాడు. అలాగైతే నువ్వు వచ్చి
ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని చెబుతాడు దివ్య పురుషుడు. వెంటనే ఉదంకుడు అక్కడికి వెళ్ళి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదుతాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమును చుడుముడతాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడి నాగరాజు తల్లడిల్లిపోతాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకుడకు ఇస్తాడు. అక్కడ నుండి బయటకు ఎలా వెళ్ళాలి అని మదనపడుతున్న ఉదంకునితో ఆ దివ్య పురుషుడు ఇలా చెబుతాడు. ఉదంక, నీవు ఈ గుర్రం ఎక్కి నీవు కోరిన చోటికి వెళ్ళు అని చెబుతాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రం ఎక్కి గురువుగారి ఆశ్రమనకు వెళ్తాడు. గురుపత్నికి కుండలములు ఇస్తాడు. ఉదంక ప్రక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుండి కుండలములు తేవడానికి ఇంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుడిని అడుగుతారు. ఉదంకుడు జరిగిన విషయాలన్నీ గురువుగారికి చెబుతాడు. ఉదంక, నీవు ధన్యుడవు. ఆ ఎద్దునెక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతము. నీవు తిన్న గోమయం అమృతం. నీవు నాగలోకంలో చూసిన స్త్రీలు దాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రము రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రము, 12 మాసములు గల సంవత్సర కాలము. 6 కుమారులు, 6 ఋతువులు. ఆ గుర్రమునెక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జనుడు. మొదట్లోనే నీవు ఇంద్రుడిని చూచి అమృతపానము చేయడం వల్ల నీవు కోరుకున్న పని నెరవేరింది అని చెబుతాడు గురువు. నీవు గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురుదక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తి అయ్యింది. నీకు కోరిన చోటికి వెళ్ళవచ్చును అని చెబుతాడు వారి గురువు. ఉదంకుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోతాడు. కానీ ఉదంకుని మనసులో మాత్రం తక్షకుడు తనకు చేసిన అపకారం మరవలేక అలాగే గుర్తుంచుకుంటాడు. తక్షకుని మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్తాడు. జనమేజయ మహారాజా, నీకు శుభము కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువుగారి కార్యం మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారం చేశాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలములు అపహరించాడు. జనమేజయ మహారాజా, నాకే కాదు, ఆ తక్షకుడు నీకు మహా అపకారం చేశాడు. మహావీరుడు అర్జునుని మనవడు, అభిమన్యుని కుమారుడైన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటువేసి చంపింది అతనే. తన ఘోరమైన విషాగ్ని కీలలను నీ తండ్రికి బలి చేశాడు. తన ఘోరమైన విషం ద్వారా మీ తండ్రిని బలి చేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు. తక్షకుడు మహాబలవంతుడు కదా. ఆ బ్రహ్మణునికి ఇది తప్పు. పరీక్షత్ మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చచెప్పొచ్చు కదా. కానీ చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటువేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. జనమేజయ మహారాజా, నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవా? వెంటనే సర్పయాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక్క తక్షకునే కాదు, సమస్త నాగజాతినే భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ చల్లార్చుకో మహారాజా అని చెబుతాడు. ఒకడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేం కొత్త కాదు. కాబట్టి వెంటనే సర్పయాగం చేసి తక్షకునితో సహా సమస్త నాగలోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి అని ఉదంకుడు జయమేజయుని రెచ్చగొడతాడు. ఈ కథ విన్న శౌనకాది మహామునులు శృతినితో ఇలా అంటారు. మహాత్మా, ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరే కారణం ఏమైనా ఉందా అని అడుగుతారు. మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వం సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులమంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వం భృగువంశంలో పుట్టిన రురుడు లోకంలో ఉన్న పాములనన్నింటినీ నాశనం చేస్తుంటే దానిని సహస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనమవుతున్న సర్పకులమును ఆస్తికుని వలన రక్షించబడుతుంది అని చెబుతాడు. పూర్వం భృగువు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణితో ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రం చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్తాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వస్తాడు. పులోమను చూస్తాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలుగుతుంది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుడిని అడుగుతాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడతాడు. ఎందుకంటే
ఈ పులోమను మొదట పులోముడు అనే రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకోయింటాడు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం వలన భృగువుకు ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడో అనే భయం, అదీ కాక నిజం చెబితే ముని శాపం ఇస్తాడనే భయం, అబద్ధం చెబితే పాపం జుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచిస్తాడు అగ్నిదేవుడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అనృత దోషమును పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని ఆలోచిస్తాడు. పులోముని చూసి అగ్ని ఇలా అంటాడు, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెబుతాడు. పులోముడు ఆమెను గుర్తుపడతాడు. తాను మొదట వివాహం చేసుకోదలచిన ఆమె అని తెలుసుకొని వెంటనే వరాహ రూపం దాల్చి పులోమను భుజం మీద వేసుకొని పారిపోతాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదుర్లకు ఆమెకు ప్రసవం అవుతుంది. బిడ్డ కింద పడిపోతాడు. అలా గర్భం నుండి జారిన వాడు కాబట్టే వాడికి చవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిపడిన చవనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షతనకు తట్టుకోలేక పులోముడు అనే రాక్షసుడు భస్మమవుతాడు. అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వస్తుంది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతుంటే ఆమె కళ్ళ నుండి జాలువారిన కన్నీరు ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహిస్తుంది. ఆ నదికి వధూసర అని బ్రహ్మ నామకరణం చేస్తాడు. ఈ లోపల భృగువు స్నానమోహించుకొని ఆశ్రమానికి వస్తాడు. రాగానే అప్పుడే ఉదించినట్టున్న తన కుమారుణ్ణి భార్యను చూస్తాడు. జరిగింది తెలుసుకుంటాడు. అసలు నీవు పులోమ అని నా భార్య అని ఆ రాక్షసునికి ఎలా తెలిసింది అని అడుగుతాడు. నాదా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్య అని చెప్తాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని పరిగెత్తాడు. అప్పుడు నా బిడ్డ ఈ గర్భంలోంచి జారి కింద పడతాడు. అత్యంత తేజస్సు గల నా బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెబుతుంది పులోమ. భృగువుకు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా వాడికి నా భార్య గురించి చెప్పావు. అందుకని నీవు సర్వభక్షకుడివి అవుదువుగాక అని అగ్నిదేవుని శపిస్తాడు మహర్షి. అప్పుడు అగ్ని భృగువుతో ఇలా అంటాడు, మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగు భార్య అన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కానీ నా తప్పు ఏమీ లేకపోయినా నీవు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేని వాడను కాదు కదా. కానీ కొట్టినా తిట్టినా పరుషమైన మాటలు పలికిన ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారం చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడిని కాబట్టే నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడవు. ఏమి చేసినా నీకే చెల్లింది. సమస్త లోకములను హితం చేసే నాకు శాపమిచ్చి లోకాలకు అపకారం చేస్తున్నావు. ఎలాగంటే ప్రతిరోజు వేదములో చెప్పబడిన నిత్య నైమిత్త బలి విధానములో బ్రాహ్మణుల చేత నాలో వేల్చబడిన హోమ ద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకొని పోయి దేవతలకు, పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కానీ నీవు ఇచ్చిన శాపం ప్రకారం నేను సర్వభక్షకుడునైతే నేను అపవిత్రుడను అవుతాను. ఇంకా నాకు హవిస్సులను తీసుకొని పోయి దేవతలకు, పితరులకు ఇచ్చే అర్హత ఉండదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకం స్తంభించిపోతుంది అని చెబుతాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకుంటాడు. త్రేతాగ్నులు జ్వలించడం మానుకుంటాయి. దేవక్రతువులు, యజ్ఞయాగములు నిలిచిపోతాయి. అగ్నిహోత్రం లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే ఔపోసానాది కార్యములు ఆగిపోతాయి. దేవతార్చనలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానాలు నిలిచిపోయింది. జనమంతా ఆహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్తారు. వారందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడబలుక్కొని బ్రహ్మదేవుని వద్దకు పోతారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుణ్ణి పిలిపిస్తాడు. ఓ అగ్ని, వ్యక్తమవుతున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు.
సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోక పావకుడవు, అలాంటి నీవు ఇలా చేయడం భావ్యమా అని అడుగుతాడు. అప్పుడు భృగు మహర్షి ఇచ్చిన శాపం గురించి చెబుతాడు అగ్ని. ఆ ముని వాక్కు ప్రకారం నీవు సర్వభక్షకుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నీవు శుచులలో శుచుడివి, నీ వలన సర్వం పవిత్రం అవుతుంది. పూజింపదగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి, కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులకు దేవతలకు అందించు అని చెబుతాడు బ్రహ్మదేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదిస్తాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతాయి. తరువాత భృగు కుమారుడైన చవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలుగుతాడు. క్షీరసాగర మదన సమయంలో అమృత కలశంతో పాటు హృచాతి అనే అప్సరస కూడా పుడుతుంది. ఆ హృచాచిని ప్రమతి పెళ్లి చేసుకుంటాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇదిలా ఉండగా విశ్వావసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుడుతుంది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రమద్వరను ఈ రురుడు ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేస్తుంది. పాము కాటుతో ప్రమద్వర మరణిస్తుంది. ఆ ముని ఆశ్రమంలో ఉన్న వారందరూ ఆమె మరణానికి దుఃఖిస్తారు. ఈ వార్త విన్న రురుడు గుండెలు బద్దలయ్యేటట్టు ఏడుస్తాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఒక చోట కూర్చొని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యయనము, వ్రతములు, పుణ్య కార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపస్సు చేసేవాడిని అయితే, నా మనస్సు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయ వలన విషము దిగిపోవుగాక అని ప్రార్థిస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది మంత్రతంత్రములు నేర్పినవారు, విషతత్వ శాస్త్రములు చదివినవారు ఉన్నారు కదా, ఒక్కరు కూడా ప్రమద్వరను ఈ విషం నుండి కాపాడలేరా అని అడుగుతాడు. అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి దారపోస్తాను అని చెబుతాడు. అతని మొరని విని ఒక దేవదూత ఆకాశం నుండి ఇలా పలుకుతాడు. ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశము అనే పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు, కానీ దీనికి ఒక ఉపాయం మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకు ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇది వరకటి కంటే ఎక్కువ తేజస్సుతో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెబుతున్నాను అని అంటాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇస్తాడు. ప్రమద్వర విషం నుండి విముక్తి పొంది రురుడు ప్రమద్వర పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారు. కానీ రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతూ ఉన్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతుండగా ఒకరోజు డుండుబొము అనే పామును చూస్తాడు. చిక్కిందిరా అని దానిని చంపడానికి కర్రపైకి ఎత్తుతాడు. ఆ డుండుబొము అనే పాము భయపడి అతనితో ఇలా అంటుంది. ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమిటి? నీవు మంచి తేజస్సు గల బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి అని అడుగుతుంది డుండుబొము. నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటు వేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రను పైకి ఎత్తుతాడు రురుడు. వెంటనే ఆ పాము మానవ ఆకృతి దాల్చి రురుడి ఎదుడుగా నిలబడుతుంది. రురుడు ఆశ్చర్యపోతాడు. ఇదేమిటి? నీవు పామువు కదా, మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవు ఎవరు అని అడుగుతాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదికి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చి నన్ను విషం లేని పాముగా మారిపోమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి అంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా, నా మాట తప్పకుండా జరుగుతుంది. కానీ నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగు వంశ సంజాతుడు వస్తాడు.
అతనిని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని చెబుతాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నా మామూలు రూపం పొందాను అని చెబుతాడు. అది సరే, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా, ఇది ఏం పని? ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితం కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణుడు అహింసాపరులు కదా, వారు హింస చేయరు. ఎటువంటి వారు హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు వారు. జనమేజయుడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడు కదా వారించింది, ఈ లోకమును రక్షించింది. మరి నీవు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అంటాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకొని పాములను చంపడం మానుకుంటాడు. ఈ కథ విన్న సౌనకాది మహామునులు సూతునితో ఇలా అంటారు: ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా, అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడుగుతారు. దానికి సూతి ఇలా చెబుతాడు. కద్రువ తన కుమారునికి ఇచ్చిన శాపం గురించి 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.